అంటే వాడేమన్నాడు తెలుసా? "హహ, ఏం చేద్దాం, మీ దరిద్రం, మీ కర్మ. అందరిలాగా ఆయనలాగా మీరు కూడా దేవతల వల్ల ఉండుట, జ్ఞానము కలిగి ఉండుట ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఈ దిక్కుమాలిన ఆజ్ఞలన్నీ పెట్టాడు. లేకపోతే అన్ని తినమన్నాడు, అదొక్కడెందుకు తినొద్దన్నాడు? అది తింటే ఆ తినే తినమన్న చస్తావని దేవుడు చెప్పాడని మా ఆయన చెప్పాడు. ఏడిశాడు. నీ ఆయన అంటే తెలివి తక్కువడు, ఆ పొలం పని చేసుకుంటున్నాడు. నువ్వన్నా కాస్త చురుగ్గా ఆలోచించి ఏమన్నా బాగు చేసే వ్యవహారం లేదా? మీ ఆయన తిక్కలోడు అనుకో, నువ్వన్నా తెలియగలదానివై ఉండొద్దా? చురుగ్గా ఉండొద్దా? హవా అది తింటే చావనే చావరు, పైగా మీరు దేవతల వలె ఉందురు. పడతాయి, మీకు మంచి చెడ్డలు తెలుస్తాయి. అవి తెలియటం ఆయనకి ఇష్టం లేదు. చూడండి, వీడు దేవుని మాటని వాళ్ళు అనుమానించేటట్టు శోధిస్తున్నాడు, దేవుని ప్రేమను శంకించేటట్టు శోధిస్తున్నాడు. ఏమండి, ఆనాడు వాళ్ళని శోధించడం కాదు, ఈరోజు నిన్ను నన్ను కూడా వాడు అంతే శోధిస్తాడు. మొట్టమొదటిది దేవుని ప్రేమను అనుమానించుట. ఇప్పుడు దేవుడు ఏం కోరుకున్నాడంటే, తోట చెట్లలో ఉన్న ప్రతి చెట్టు పండు మీరు తినండి. ఏమంటే ఎంతమంది లైన్లో ఉన్నారు? దేవుడి ప్రేమను మనం అనుమానించేటట్టు చేస్తాడండి వాడు. దానికోసం కొన్ని పరిస్థితులు కూడా కల్పిస్తాడు అవసరమైతే. కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు నీకు ఏర్పడేటట్టు చేస్తాడు వాడు. అవి నీకు ఏర్పడ్డప్పుడు నీకు దేవుడి ప్రేమ మీద అనుమానం వచ్చింది. అసలు నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకు ఈ పరిస్థితులు ఎందుకు? నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు అనుమతించాలి? ఇలా ఎందుకు చేయాలి? నన్ను ఇలా ఎందుకు మార్చేయాలి? నా పరిస్థితులు ఇలా ఎందుకు దిగజార్చాలి? దేవుడికి కూడా నా మీద జాలి లేదు, దేవుడికి కూడా నా మీద దయ లేదు. ఏందో నేనేదో తిప్పలు పడుతున్నాను, కానీ దేవుడు కూడా తన్నేవాడికి వరం ఇస్తాడు, నాలంటోడికి ఈడు. కొంతమంది ఫీలింగ్ లోకస్తుల మాటలిని మీరు ఎంతమంది చెబుతారండి, నాకు 100% విశ్వాసం ఉందని, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు సందేహం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేనే ఒకరోజు కంగు తినే ఇదే జామున 12:30 అప్పుడు నీకు రోషం లేదా అని అడిగా దేవుడిని. నీకు రోషం లేదంటాయా? ప్రేమిస్తున్నావు నిజంగా నన్ను? నేను నీకు తోడై ఉన్నాను, వెడవని ఎడబాయని అన్నావే, నేను బాహు చాపాను రద్దుపరిచేవాడు ఎవడన్నావే. అన్ని జనులు అంతమంది ఏకమైన నన్ను అవమానపరుస్తూ నడి రోడ్డు మీద నన్ను నిలేసి అన్యాయంగా నా విషయమై మాట్లాడి పోలీస్ స్టేషన్ గేటు వరకు నన్ను నడిపించినప్పుడు నీకు రోషం లేదా? ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? ఎన్ని సంవత్సరాలు సహించాలి? ఎన్ని సంవత్సరాలు నేను భరించాలి? నా వల్ల కాదు. నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే మాత్రం నేను ఊరుకోను. నువ్వు కదలాల్సిందని ఓ అబ్బో.